హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం మిల్ మేకర్ కర్రీ చేసుకుందాం. సోయా చాక్స్ అండి. నేను ఒక కప్పు తీసుకున్నాను. ఒక హాఫ్ కేజీ ఉంటాయి, అంటే 150 గ్రామ్స్ ఉంటాయి. ఇంక ఇవి కొంచెం గట్టిగా ఉన్నాయి కదా, మనం నానబెట్టుకుందాము. ఇంకా మనం బౌల్ పెట్టేసి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో కొంచెం వేడి చేయాలండి. వాటర్ అనేది కొంచెం వాటర్ వేడయ్యాక మనము మిల్ మేకర్ వేసుకుందాము. ఇవి గట్టిగా ఉంటాయి కదా, కొంచెం మెత్తపడనీకే మనం వేడిలో వేసుకొని ఒక 5 మినిట్స్ నానబెట్టుకోవాలండి. ఒక 5 to 10 మినిట్స్లో నానిపోతాయి. ఇవి చాలా మెత్తవండి. ఇంకా చూడండి, మనం పెనం పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకుందాము. ఒక 2 ఆనియన్స్, 2 టమాటాలు కట్ చేసుకుందామండి పొడుగా. ఇంకా జీడిపప్పు ఒక 4 నుంచి 5 వరకు వేసుకుందాము నూనె వేడయ్యాక. ఇంకా 2 ఆనియన్స్ ఇలా పొడుగా కట్ చేసుకోండి. 2 టమాటాలు బాగా మాగినోటి కూడా 4 భాగాలుగా కట్ చేసుకొని పెట్టుకుందామండి. ఇవి వేగినాక నేను ఎండు కొబ్బరి ఒక 2 నుంచి 3 వరకు సన్నగా పొడుగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. నేను పచ్చి కొబ్బరి లేదని ఎండు కొబ్బరి వేస్తున్నాను. టమాటాలు 4 భాగాలుగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకొని బాగా మాగినోటి వేయాలండి. ఇంకా మనం ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు వేయించుకొని చిటికెడంత ఉప్పు వేసుకుంటే త్వరగా వేగిపోతుంది. అలానే చిటికెడంత పసుపు వేసుకుందాము. పసుపు వేసుకున్నాక ఈ విధంగా ఒక 5 నిమిషాల వరకు కలుపుతూ వేయించుకోవాలండి. ఇంకా మూత పెట్టి 5 నిమిషాలు వేయించుకునే లోపు మనం మిల్ మేకర్ ఒక 5 నుంచి 10 సెకండ్ల వరకు లేదంటే నిమిషాల వరకు నానబెట్టుకున్నాం కదా, ఆ మిల్ మేకర్ ఇప్పుడు మనం వాటర్ లేకుండా ఈ విధంగా నిదానంగా మెత్తగా, కొంచెం గట్టిగా లేకుండా కొంచెం మెత్తగా వాటర్ అంతా పిసికేసి ఇలా గిన్నెలోకి సర్వ్ చేసుకోండి. ఇంక ఇప్పుడు మనము టమాటా ఆనియన్స్ వేగిపోయిందో లేదో చూసుకుందాము. చూడండి, మూత పెట్టాం కదా ఒక 10 నిమిషాలు, టమాటా ఆనియన్స్ అనేది వేగిపోయింది. ఇది చల్లార్చుకున్న తర్వాత మనం మిక్సీ బౌల్లో పేస్ట్ చేసుకుందాము. చూడండి, ఇప్పుడు మనం మిక్సీ బౌల్లో వేసి పేస్ట్ అనేది చేసుకుంటున్నాము. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ కర్రీ మటుకు. ఇంకా మనము అదే పెనంలో వాష్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే వాష్ చేయకుండా అలా ఆ పెనంలోనే తగినంత ఆయిల్ వేస్తున్నాను, 2 టేబుల్ స్పూన్లు. ఇంకా మనము 2 బగారాకులు వేసుకున్నాము, లవంగాలు కూడా వేసుకున్నాము. ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాండి ఫస్ట్. ఈ విధంగా ఈ 3 వేసుకున్నాక వేగిన తర్వాత మనము ఏదైతే ఆనియన్ టమాటా గ్రైండ్ చేసుకున్నామో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ మసాలా అనేది వేసుకుందామండి. ఇంకా మనం అడుగంటకుండా ఈ విధంగా ఒక 5 నుంచి 10 సెకండ్ల వరకు కలుపుతూ ఉండాలండి. ఇంకా మనము ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టేసి ఉడికించుకున్నామంటే బాగా ఉడికిపోతుందండి. ఇంకా మనం మూత తీసి చూసాము, పైన నూనె తేలుతుంది కదండి, బాగా ఉడికిపోయింది మసాలా అనేది. ఇంక ఇప్పుడు మనము మసాలా అనేది వేసుకుందాం. ఉప్పు, కారం అలాంటివన్నీ వేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకుందామండి. ఈ కారం అనేది కారం ఎక్కువగా ఉంటుంది, తక్కువగా అంటే 1 టేబుల్ స్పూన్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. అలానే చిటికెడంత పసుపు వేసుకుందాము. అలానే చిటికెడంత గరం మసాలా వేసుకుందాం. నేనైతే ప్యాకెట్తో చూపిస్తున్నాను, చిటికెడంత స్పూన్తో వేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మసాలా అంతా బాగా పట్టేంత వరకు ఈ విధంగా కలుపుతూ ఉన్నానండి, ఒక 5 నుంచి 10 సెకండ్ల వరకు. ఇంక ఇప్పుడు మనం గ్రేవీ కావాలి కదా, ఇప్పుడు ఏదైతే మిక్సీ జార్లో మనము గ్రైండ్ చేసామో దాంట్లో కొంచెం ఉంటుంది కదండి, దాంట్లోనే ఒక గ్లాస్ వాటర్ వేసి మనము కలుపుకుందాము. ఇంకా మనము 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలండి. ఇది గట్టి పెరుగు, ఆవు పెరుగు అండి. ఈ విధంగా మీరు పెరుగు వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలి, ఉంటలు లేకుండా. చాలా అంటే చాలా బాగుంటుంది. మటన్ కన్నా ఈ మిల్ మేకర్ కర్రీ చేసుకొని సేమ్ మటన్ తిన్న ఫీలింగ్ వస్తుందండి మీకు. ఖచ్చితంగా మటన్ ప్లేస్లో ఇది చేసుకోండి. ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టేసి మీరు ఉడికించుకున్నారంటే పైన ఈ విధంగా నూనె తేలేలా అంతవరకు ఉడికించుకోవాలండి. ఇంక మనము చెప్పాను కదా, మిక్సీ జార్లో వాటర్ వేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మసాలా అంతా బాగా ఉడకాలండి. మన గ్రేవీ అనేది కావాలి కదా. ఇంక మనం కొంచెం సరిపోలేదు అనుకుంటే ఇంకో గ్లాస్ వాటర్ వేసుకొని మనము
ఈ మసాలాని బాగా ఉడికించుకోవాలండి. 10 నుంచి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి, పైన నూనె తేలేంత వరకు. ఇంక మనం ఉప్పు కారం సరిపోయేలేవో చూసుకుందాం. నా కొలతలతో అయితే ఉప్పు కారం అని సరిపోయాయండి. నేను చెప్పినట్టుగా చేశారంటే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా బాగుంటుంది. కరివేపాకు నూనెలో వేయకుండా ఇప్పుడు వేయండి, ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు ఉడికించుకుందామండి. చూడండి బాగా ఉడుకుతుంది మసాలా అనేది. అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి, ఒక 2 నుంచి 3 సెకండ్ల వరకు అడుగంటకుండా. ఇంకొక 5 నిమిషాల తర్వాత తీసి చూడండి, మసాలా అనేది బాగా చిక్కబడుతుంది. ఈ విధంగా ఉడికించుకున్నారంటే సరిపోతుంది. ఇంక ఇప్పుడు మనం మిల్ మేకర్ వేసుకుందాము. ఏదైతే నానబెట్టుకొని వాటర్ తీసినామో అవి ఈ విధంగా నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మిల్ మేకర్ వేసినాక ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి. మటన్ తిన్న లాగానే ఉంటుంది. నేను చెప్పినట్టుగా చేశానంటే మటన్ వదిలేసి మిల్ మేకర్ చేసుకుంటారు. ఎవ్రీ సండే కానీ ఎప్పుడైనా కూడా తగినంత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకునండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మిల్ మేకర్ వేసాక ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టారంటే ఆ మసాలా అంతా మిల్ మేకర్కి బాగా పడుతుందండి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. చూడండి బబుల్స్ అనేది వస్తుంది కదా, ఇంకా మిల్ మేకర్కి మసాలా అనేది బాగా పట్టిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎంతో రుచికరమైన మిల్ మేకర్ కర్రీ అండి. చాలా సింపుల్గా టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి బాగా ఉడుకుతుంది కదండి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకున్నాం. చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నంలో కానీ చపాతీలోకి రోటీలోకి దేంట్లోకైనా బగారా రైస్లోకి స్పెషల్గా. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మా వీడియో పూర్తిగా చూస్తూ కర్రీ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.